ఇచ్చిండు ఈయనేమి ఇస్తున్నాడు ఇస్తున్నా అంటున్నాడు చూడరు లొట్ట పీసు ఎవరిచ్చారు ఆయన కేసీఆర్ ఇచ్చిండు ఈయనేమి 10 ఎకరాలు 6,000 అర్ధ ఎకరు 6,000 ఇట్లా ఎకరాకేస్తున్నా మళ్ళీ వేస్తా ఎండసీరు అంటున్నాడా ఇస్తాడు మన ఇంట్లో 2,000 ఇస్తాడు మన కాలేజీ పిల్లలకు కూటీలు ఇస్తాడు 4,000 పింఛన్ ఇస్తాడు ఏమన్నా అవన్నీ మరి కొడుకున్నాడు ఈయన పెద్ద కొడుకు ఇప్పుడు మరి తండ్రి అప్పు చేస్తే తేర్వనికనే కదా ఆయన తండ్రి అందరు పిల్లలకు పెట్టిపోయింది అన్నం మరి కొడుకు పద మీద కూర్చున్నప్పుడు ఎంత అప్పు ఉందో అంత తేరవాలి గుమ్మిల కింద లేని నేను 1000 మంది వస్తాంటే ఏం చేస్తావు మరి మరి ఏం చేసాడు తెరవాలి కొడుకు కదా తండ్రి నుంచి నువ్వు కూర్చున్నావు కదా పెద్ద కొడుకు పదవి చేస్తున్నావు పెత్తనం చేస్తున్నావు ఉన్న మరదన్లకు తమ్ముళ్ళకు చుట్టాలకు బంధువులకు ఊరికన్నం పెట్టాలి మరి అందరు నిన్ను తిట్టుడే మరి ఎందుకు మా పిల్లలకి ఎవరికి ఏం చేస్తలేడు మా ఆయనకు వస్తుంది నాకు రాదు ఎవడు ఇద్దరికి ఏడు ఒక్కరికి ఆయనతో కూడా బంద్ చేసేటట్లున్నాడు ఇప్పుడు రైతు బంధు వేస్తా అన్నాడు ఎవరికో 10 మందికి వేసి 100 మంది రాసుకున్నావు ఆయననే అప్పు చేసినాడు ఈయన చేస్తలేడా కోట్లు చేసిండు కోట్లు సంపాదించుకుంటాడు ఈయన చారణ పెడుతున్నాడు బారణ మింగుతున్నాడు అంతేకాకుండా గింతే మీది అంతే చూడు సోముక్కైనా గెలుస్తాడు అంతే ఇంట్లో ఇప్పుడు నీవు ఈ పదవులు ఉన్నావు ఇంట్లో మీ బార్గనే ఇంటలేదు నీ బార్గన్ ఏమో కేసీఆర్కి వేస్తుంది నీవేమో రేవంత్కి వేస్తావు మీ ఆమెనే నీకు చెప్పలేట్టు జనం ఎవరు ఇంటారు భయ ఇంటరా మేము కేసీఆర్ మాట ఇంటాం రేవంత్ రెడ్డి మాట అస్సలు వినం ఆయన 10 సంవత్సరాలు సీఎం అవుతుందంట మంచిగా చేస్తున్నట్టు మీకు మంచిగా చేసాడు మరి ఆయన కట్టిన ఇండ్లకి ఇట్లా పట్టె పెట్టి నేను ఇస్తున్నా అంటే ఇవే నేను అన్ని ఇది తెచ్చి పెట్టినా ఇక్కడ కూర్చొని నేను అమ్ముతున్నా దానం చేస్తున్నా అంటే ఎవరిది ఇది సొత్తు నాది కదా మరి నీవెట్లా దానం చేసినట్లయితే రేవంత్ రెడ్డి కట్టలేదు ఇప్పుడు ఏడ కట్టాడు ఏడ పుణ్యార్థండు ఉన్నాయి మొత్తం కూల కొడుతున్నాడు మరి ఏం చేస్తున్నాడు హైదరాబాద్ ఓ అని ఏడుస్తున్నాడు రోడ్డు మీద చిప్పలు అవన్నీ వేసుకొని ఇక నేను తోలి నేను ఆయన జరుగు